మహాభారతంలో ఎందరో వీరులుండొచ్చు. కానీ కర్ణుడి పేరు వినగానే మనకు తెలియకుండానే ఒక రకమైన సానుభూతి కలుగుతుంది. ఎందుకంటే అతను కేవలం శత్రువులతోనే కాదు, తన సొంత విధితో కూడా పోరాడాడు. ఒక పక్క దానవీర శూరకర్ణుడిగా కీర్తించబడిన అతను, మరోపక్క 3 భయంకరమైన శాపాల వల్ల నిస్సహాయంగా ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అసలు ఆ శాపాలు ఏంటి? అవి కర్ణుడిని ఎలా దెబ్బతీశాయి? ఈరోజు ఈ వీడియోలో కర్ణుడి పతనానికి కారణమైన ఆ 3 రహస్య శాపాల గురించి లోతుగా తెలుసుకుందాం. మొదటి శాపం, గురువు ఇచ్చిన మరణ శాసనం. కర్ణుడికి అస్త్రవిద్య అంటే ప్రాణం. కానీ ఆ రోజుల్లో బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు విద్య నేర్పేవారు కాదు. అందుకే కర్ణుడు బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి మహాగురువు పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరుతాడు. అస్త్రాలన్నీ నేర్చుకున్నాక ఒకరోజు అసలు మలుపు తిరుగుతుంది. పరశురాముడు కర్ణుడి తొడపై తల పెట్టుకొని నిద్రిస్తుంటే ఒక వజ్రకీటకం కర్ణుడి తొడను రక్తం వచ్చేలా తొలిచేస్తుంది. నొప్పి భరించలేనిది. కానీ గురువుగారి నిద్ర పాడవకూడదని కర్ణుడు కదలకుండా భరిస్తాడు. పరశురాముడు లేచి ఆ రక్తాన్ని చూసి, ఒక బ్రాహ్మణుడికి ఇంత ఓర్పు ఉండదు, నువ్వు క్షత్రియుడివే, నన్ను మోసం చేశావు అని ఆగ్రహిస్తారు. ఏ అస్త్రాల కోసమైతే నన్నే మోసం చేశావో, నీకు అత్యంత అవసరమైన సమయంలో, అంటే నీ మరణం ముందు నిలబడినప్పుడు ఆ అస్త్రాలు నీకు గుర్తుకురావు. ఇదే శాపం వల్ల అర్జునుడి ముందు నిలబడినప్పుడు కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేకపోతాడు. నేర్చుకున్న విద్యే అతన్ని మోసం చేసింది. రెండో శాపం, ఒక అమాయక ప్రాణ శాపం. ఒకరోజు కర్ణుడు అడవిలో శబ్దవేది విద్యను ప్రాక్టీస్ చేస్తుండగా అడవిలో పొదల వెనుక ఏదో జంతువు ఉందని బాణం వేస్తాడు. కానీ అది ఒక బ్రాహ్మణుడి ఆవు. ఆ ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. ఆవును ప్రాణం కంటే మిన్నగా చూసుకునే ఆ బ్రాహ్మణుడు కన్నీరు మున్నీరు అవుతాడు. అమాయకమైన నా ఆవు ఎలాగైతే నిస్సహాయ స్థితిలో తప్పు చేయకపోయినా చనిపోయిందో, నువ్వు కూడా రేపు యుద్ధంలో నీ శత్రువు ముందు నిస్సహాయంగా నిలబడతావు. నీ రథచక్రం భూమిలోకి కూరుకుపోతుంది. నువ్వు దాన్ని పైకి తీయలేక నీ ప్రాణాలు వదులుతావు. ఈ శాపం వల్లే కురుక్షేత్రంలో సరిగ్గా కర్ణుడి రథచక్రం ఇరుక్కుపోతుంది. అది తీయడానికి ఆయుధం పక్కన పెట్టినప్పుడే అర్జునుడు బాణం వేస్తాడు. మూడో శాపం, భూమాత అసహనం. కర్ణుడు ఒకసారి దారిలో వెళ్తుంటే ఒక చిన్న పాప తన దగ్గరున్న నెయ్యి కింద పడిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. దానవీరుడైన కర్ణుడు ఆ పాపను ఊరడించడానికి కింద పడిన ఆ నెయ్యిని మట్టితో సహా తీసి తన అరచేతుల్లో గట్టిగా పిండుతాడు. ఆ పిండడంతో మట్టి నుండి నెయ్యి బయటకు వస్తుంది. కానీ ఆ ఒత్తిడికి భూమాతకు విపరీతమైన నొప్పి కలుగుతుంది. భూమాత ఆగ్రహించి, నన్ను ఇంతలా హింసించావు కాబట్టి రేపు యుద్ధభూమిలో నీ రథచక్రం భూమిలోకి కూరుకుపోయినప్పుడు నేను దాన్ని గట్టిగా పట్టుకుంటాను. నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ చక్రాన్ని నేను వదలను అని శపిస్తుంది. యుద్ధంలో కర్ణుడు ఎంత బలవంతుడైనా భూమిలో ఇరుక్కున్న తన చక్రాన్ని పైకి లాగలేకపోవడానికి కారణం భూమాత స్వయంగా దాన్ని పట్టుకోవడమే. గమనించారా? కర్ణుడి మరణానికి అర్జునుడి బాణం కంటే కూడా ఈ 3 శాపాలే ప్రధాన కారణమయ్యాయి. కానీ ఇన్ని శాపాలు ఉన్నా, విధి తనను వంచిన కర్ణుడు ఎక్కడా తన ధర్మాన్ని, దాతృత్వాన్ని వదలలేదు. అందుకే చరిత్రలో కర్ణుడు ఒక విఫలమైన వీరుడు కాదు, ఒక గొప్ప ఆదర్శవంతుడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కర్ణుడి జీవితం గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ గౌతమి. థ్యాంక్ యూ.